హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు, చాలా ఫైర్ అవుతున్నారు కూడా. దానికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. రీసెంట్గా ఈ కులగణన సర్వే ఏదైతే బయటకు వచ్చిందో అందులో గతంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేయించినప్పుడు 51% మంది బీసీలు ఉంటే రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన ఈ సర్వేలో కేవలం 46% మంది మాత్రమే బీసీలు ఉన్నట్టు లెక్కలు బయటకు వచ్చాయి. ఇక దీని మీద ఇక తీన్మార్ మల్లన్న దగ్గర నుండి ఆర్ కృష్ణయ్య గారి వరకు ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఫుల్ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. సో ఎలా తగ్గుతారు పర్సంటేజ్? ఇప్పుడు ప్రతి సంవత్సరం బీసీలు పెరగాలి కానీ, బీసీ జనాభా పెరుగుతుంది అంటే బీసీలు పర్సంటేజ్ కూడా పెరగాలి కానీ ఇక తగ్గడం ఏంటి, 5% బీసీలు తగ్గడం ఏంటి అని చెప్పేసి కూడా బీసీ నాయకులందరూ కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. సో దీని మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంచెం దిద్దుబాటు చర్య అనేది చేపడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మచ్చలా కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అసలు సమర్థించట్లే ఈ పర్సంటేజ్ని. సో వెరీ సూన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తెలంగాణలో అత్యధిక శాతం ఉంది కూడా ఈ బీసీ నాయకులే. సో ఈ బీసీ నాయకులు కనుక ఇలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రభావం అనేది భారీ స్థాయిలో ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఉంటుంది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంటుంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటుంది. ఏ ఎన్నిక జరిగినా సరే ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది. సో ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అనేక మంది మంత్రులు దీని గురించి ఒక చర్చ పెట్టుకొని ఎలాగైనా సరే బీసీ నాయకుల్ని కూల్ చేయాలని చెప్పేసి రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో అనేక పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం బీసీలు కోపంగా ఉండడానికి, ఫైర్ అవడానికి బీఆర్ఎస్ కారణం. బీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, సో వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రెసిడెంట్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. బట్ ఇక్కడ బీసీ ఉద్యమాన్ని నడుపుతుంది మొత్తం కూడా తీన్మార్ మల్లన్ననే. ఇప్పుడు బీసీ నాయకులందరికీ కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ గారు చీఫ్గా ఉన్నారో అలా బీసీ సంఘ నాయకులందరికీ కూడా తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఒక చీఫ్లా ఉన్నారు. సో ఇక్కడ పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ నాయకులు పోరాటం చేయట్లే, బీజేపీ నాయకులు పోరాటం చేయట్లే కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న తీన్మార్ మల్లన్న గారు ఈ అంశం మీద తీవ్రంగా పోరాడుతున్నారు, తీవ్రంగా విభేదిస్తున్నారు, తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. బట్ బీఆర్ఎస్ పార్టీ మీద ఈ అంశాన్ని కనుక మనం డైవర్ట్ చేయగలిగితే ఎంతో కొంత డైవర్ట్ అవుతారు బీసీ నాయకులు అని చెప్పేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది, భావిస్తోంది తప్ప అసలు ఇందులో బీఆర్ఎస్ పార్టీ ప్రమేయమే లేదు. సో పర్సంటేజ్ ఇంత ఉంది అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, అసలు ఇంత ఎలా పర్సంటేజ్ ఉంటుంది అని చెప్పేసి ఫైర్ అవుతుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే. ఇందులో బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ అసలు ఎలాంటి సంబంధం లేదు. కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు లేవు, తప్పు జరిగినట్టు ఒక్క ఆధారమున చర్చకు సిద్ధం. సో ఇప్పుడు ఈయన సవాల్ విసిరారు బీసీ నాయకులకి. మరి ఈ సవాల్ని తీన్మార్ మల్లన్న గారు స్వీకరించి ఖచ్చితంగా డిబేట్లో పాల్గొంటే ఒక ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే కదా. ఇప్పుడు ఇటు తీన్మార్ మల్లన్న గారికేమో అనేక డౌట్లు అనేవి ఉన్నాయి, ఇటు కాంగ్రెస్ పార్టీ అసలు ఈ కులగణనలో అసలు తప్పే జరగలేదు అంటున్నారు ఈ సర్వేలో. మరి ఈ ఇరు వర్గాలకి విభేదాలనే ఉన్నప్పుడు ఎలాగైతే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాగైతే ఒక సవాల్ విసిరారో చర్చకు సిద్ధం అని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు ఆ చర్చని స్వీకరించి డెఫినెట్గా ఆయన దగ్గర ఉన్న సమాచారంతో చర్చలో పాల్గొంటే అసలు ఒక కొలిక్కి వస్తుంది కదా ఈ అంశం అనేది. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ని తగ్గించిందా, ఫేక్ సర్వే చేయించిందా, లేకపోతే గతంలోనే బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఫేక్ సర్వేనా? ఎందుకంటే గతంలో 51 అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం బట్టే ఇప్పుడు ఈ గొడవ అనేది మొదలైంది.
సో ఈ అంశం మీద ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది కదా, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? ఆయనేమో కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అవడం, కాంగ్రెస్ పార్టీ ఏమో ఆయనకి నోటీసులు ఇవ్వడం. అసలు ఎందుకు ఇంత రచ్చ ఎందుకు? కాంగ్రెస్ పార్టీకే కదా అల్టిమేట్గా డ్యామేజ్ అనేది జరిగేది. సో ఈయన సవాల్ని స్వీకరించి తీన్మార్ మల్లన్న గారు కూర్చుంటే అయిపోద్ది, అక్కడితో ఈ ప్రాబ్లం సొల్యూషన్ దొరికిపోయినట్టే. బీసీల పేరుతో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నదని ఫైర్. అలా పబ్బం గడుపుకుందని చెప్పేసే ప్రజలు భావించే బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడడం అంటే రాజకీయాల్లో ఇవి సర్వసాధారణం అనుకోండి, బట్ ఇక్కడ అనవసరం బీఆర్ఎస్ పార్టీని ఈ బీసీ అంశంలో తీసుకురావడం. వాళ్ళకి సంబంధమే లేదు, వాళ్ళేం సర్వే చేయలేదు, వాళ్ళ సర్వే రిజల్ట్స్ బయట పెట్టలేదు. సో స్టిల్ బీఆర్ఎస్ని తీసుకొస్తున్నారంటే కేవలం బీఆర్ఎస్ మీద ఈ అంశాన్ని డైవర్ట్ చేయడమే. సో అంటే ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీసీల పేరుతో పబ్బం గడుపుకుందనే కదా బీసీ నాయకులందరూ ఏకమై ఆ పార్టీని ఓడించింది. బీసీలకు ఎంతో కొంత మేలు చేస్తారనే కదా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. అదే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. వారి హయాంలో బీసీలకు ఏం చేయలేదు మంత్రి పొన్నం. సో ఇదే మనం మాట్లాడుకుంటుంది. బీఆర్ఎస్ గత మొదటి 5 సంవత్సరాలు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు బీసీలకు. దాని తర్వాత బీఆర్ఎస్గా మారినప్పుడు కూడా బీసీలకు ఏం చేయలేదు. అంటే వీళ్ళు చెప్తున్న మాట బీసీలకి చేసిందా లేదా అన్నది ప్రస్తుతం బీసీ నాయకులు డిసైడ్ చేసుకోవాలి, లేకపోతే బీసీ కులానికి సంబంధించిన పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. బట్ ఏం చేయలేదు, మేము ఇప్పుడు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట. గతంలో పోలిస్తే బీసీలు పెరిగారు, కులగణనపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం. ఈ అంశమే కదా బీసీ నాయకులు విభేదిస్తుంది. ఎలా పెరిగారు అసలు? ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు గతంలో సమగ్ర సర్వేలో వచ్చిన పర్సెంటేజ్ 51, బట్ ఇప్పుడు ఈ కులగణన సర్వేలో వచ్చిన పర్సెంటేజ్ 46 మాత్రమే. ఎలా పెరిగినట్టు? ఇది ఇంకా తగ్గినట్టు కదా. మరి ఏ రకంగా పెరిగిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. త్వరలోనే కులాల వారీగా డేటా రిలీజ్ చేస్తాం. అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన డేటా ఒరిజినల్ కాదా? కులాల వారీగా ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేశారో అది ఒరిజినల్ కాదా? దానిలో ఇంకా ఏమన్నా సస్పెన్స్ దాగుందా? అంటే ఇదే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట. బీసీ సంఘ నేతలతో మాట్లాడతామని వెల్లడి. సో ఇప్పుడు వచ్చిన ఈ డేటా కంప్లీట్గా కూడా అసలు ఒరిజినల్ కాదు. వెరీ సూన్ కులాల వారీగా డేటా కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ 46% ఉందో ఆ 46% డేటా కూడా ఫాల్స్ అని అర్థం కదా. మరి చూద్దాం, భవిష్యత్తులో వీళ్ళు ఎలాగో రిలీజ్ చేస్తామంటున్నారు రేపు మాపు. మరి ఒరిజినల్ పర్సంటేజ్ ఎంత అన్నది మనకు రిలీజ్ చేసి మరొక్కసారి ఈ డేటా రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. బట్ అప్పటి వరకు అయితే ఈ బీసీ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అసలు కామయ్యేలా లేరు. ఎలా మీరు తగ్గించేశారు అని చెప్పేసి ఆల్రెడీ హన్మకొండలో ఒక సభ పెట్టారు, భారీ బహిరంగ సభ పెట్టారు తీన్మార్ మల్లన్న గారి అధ్యక్షతన. సో ఆ సభకు కూడా అనేక మంది బీసీ లీడర్లు వచ్చారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్. కులగణన అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే మంత్రి కొండా సురేఖ. సో కొండా సురేఖ గారు ఎలాగో బీసీనే. ఇక్కడ ఈవెన్ చీఫ్ కూడా పిసిసి చీఫ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక బీసీనే. సో అనేక మంది బీసీ లీడర్లు ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో. మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది బీసీ లీడర్లు ఉండగా బీసీలకు అన్యాయం జరుగుతుందా? ఇప్పుడు అనేక మంది బీసీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఈ రెడ్ల ఆధిపత్యమే కొనసాగుతుందా కాంగ్రెస్లో? ఎంత రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ నిండా కూడా ఎక్కువగా బీసీ నాయకులేగా ఉన్నారు, మంత్రులు కూడా ఎక్కువ శాతం బీసీ నాయకులేగా ఉన్నారు. వాళ్ళు ఊరినే ఉంటారా? బీసీలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు గొంతు అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లోనో వీటిలో అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రైజ్ చేస్తారు కదా, క్వశ్చన్స్ రైజ్ చేస్తారు కదా.
ఏంటో మరి రాజకీయాలు తెలంగాణలో అయితే మామూలుగా ఉండట్లే, తారాస్థాయిలో ఉంటుంది. చిన్నగా అసలు గతంలో ఇలాంటి రాజకీయం ఆంధ్రాలో చూసాము. బట్ ఇప్పుడు ఆంధ్ర మొత్తం సైలెంట్ అయింది. తెలంగాణలో ఈ రాజకీయాలు తారాస్థాయికి వెళ్ళిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోరాడాల్సింది కేవలం ఈ 2 పార్టీలతో కాదు, 3 వర్గాలతో అయిపోయింది. ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, ఇప్పుడు బీసీ వర్గం. ఈ ముగ్గురితోనూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాడాలి. ఈ బీసీ అనే అంశం, ఈ కాంట్రవర్సీ ఇష్యూ ఇలాగే కొనసాగితే పంచాయతీ ఎన్నికల్లో ఈ బీసీ నాయకులతో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి చూద్దాం ఈ అంశాన్ని ఎంత త్వరగా కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మరి చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో రాబోతారు. సో ఇది వీడియో. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.